ప్రభుత్వానికి సింపతి కన్నా ఎంపతి ఉండాలి. ఇదే మన ఇంట్లో జరిగితే ఏ రకంగా స్పందిస్తాము, ఆ రకంగా స్పందించడమే దాన్ని ఎంపతి అంటారన్నమాట. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత కనిపించలే. మత్స్యకారులు అంటే అన్టచబుల్స్, ఇది కేవలం సోషల్ ఇంజస్టిస్ అన్నమాట. స్టీల్ ప్లాంట్లో జరిగితే టాప్ టు బాటమ్ వాళ్ళు వచ్చారు, 25 లక్షలు అనౌన్స్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అక్కడ కోర్టు అని చెప్తే, సో మేము ఇక్కడ మత్స్యకారులు ఓకే, ఈ సముద్రం 950 కిలోమీటర్ల మత్స్యకారులు అంతా కూడా బతుకుతా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించలే. ఎప్పుడు కూడా సముద్రాన్నే మా గంగమ్మ తల్లిగా భావించి అదే టోపోగ్రఫీలోనేమో కోట్లు సంపాదిస్తుంటే మేము మాత్రం ఏంటంటే 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా సరే భోజనం చాలని చెప్పేసి ఉంటాం అన్నమాట. అలాంటి మా మత్స్యకారులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయిల్ సబ్సిడీ పెంచడం కానీ, లేదనుకుంటే భరోసా 2 months మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ బే ఆఫ్ బెంగాల్లో వేట నిషేధం ఉంటుందో అప్పుడు కేవలం బియ్యం ఇచ్చి కంటి తుడుపు తుడిచే చంద్రబాబు నాయుడు ఉంటే 10,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే మత్స్యకారులు అంటే అతనికి ఎనలేని ప్రేమ. నేను ఒక తోటి మత్స్యకారుడికి చెప్తాను, చంద్రబాబు నాయుడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం. అనేక సందర్భాలు ఇదే ఆశ్చర్య నా పక్కన కూర్చొని ఉండేవాడు. సార్ మేనిఫెస్టోలో మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టారు అని అనేక టీడీఎల్పీ మీటింగ్స్లోనేమో నేనేమో లేవనెత్తితే కన్ను ఎర్రగా చేసి చంద్రబాబు నాయుడు నన్ను చూస్తే అచ్చినాడు గిల్లి తొడ మీద కొట్టి గిల్లి ఎందుకు అతను రెచ్చగొడేస్తుంటావు అని. అప్పుడు ఏంటి గణేష్ ఏంటి అని పెట్టానా నేనేమో మేనిఫెస్టో అంటే పెట్టారు సార్ అని అందరూ ఏకకంఠంతో చెప్తే, అయితే ఈసారి నేను మేనిఫెస్టో చూసి సంతకం పెట్టాలి అంటే గుడ్డిగా సంతకం పెడతావా నువ్వు? ఎవడో రాస్తే నువ్వు సంతకం పెడతావు ఓట్ల కోసం. ఆఖరికి ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రప్పించింది వాసుపల్లి గణేష్ కుమార్ గట్స్తో అని చెప్పేసి ఇది నీది కాదని చెప్తాను నేను అన్నమాట. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 50 పెన్షన్ని పెంచడం, అలాగే డీజిల్కి పెట్రోల్ బంక్ దగ్గరే ₹6.30 అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విషయాలు తెలియాలంటే అతను చేసిన ప్రజా సంకల్ప యాత్రలో కోట్లాది మంది ప్రజల గురించి చెప్పిన జననేతకి తెలిసిన విషయాలు ఏంటంటే మన మత్స్యకారులు బంగ్లాదేశ్లోని పాకిస్తాన్లో చిక్కుపోతా ఉన్నారు. ఏంటి దుస్థితి? 950 కిలోమీటర్లు ఉంది కదా, మరి ఏంటి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రతిసారి మేనిఫెస్టో తీయండి టీడీపీది 5 కిలోమీటర్లకి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ పెడతానని చెప్పేసి మేనిఫెస్టో ఉంటుంది టీడీపీ మేనిఫెస్టో. బట్ యూ హాజ్ నాట్ డన్ దట్. యూ ఆర్ నాట్ డన్ దట్. ఈ రోజు వరకు 950 కిలోమీటర్లు ఏమైనా చేసావా? ఈ ఫిషింగ్ హార్బర్ 152 కోట్లు ఎవరు తెచ్చిపెట్టారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు నేనే ఫైల్ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎనిమల దగ్గరికి వెళ్తే మ్యూచువల్ గ్రాంట్ ఉండాలి సార్, మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటే ఇవ్వలే. ఆఖరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ ఏమో కంప్లీట్ రీవామ్ చేసి తర్వాత మత్స్యకారులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే 950 కిలోమీటర్లు కూడా కంప్లీట్ ఫిషింగ్ హార్బర్స్. బట్ ఈ జోకర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జువ్వలదన్న ఆ ఫిషింగ్ హార్బర్ని 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేసుకొని మత్స్యకారులకి అందజేసే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారులకు అందించారు. వచ్చిన తర్వాత ఏదైతే ఈ కంప్లీట్
మత్స్యకారుల జట్టీలు ఉంటాయో ఆ జట్టీలన్నీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చాడు. అంటే అన్ని ప్రైవేట్ పరం. ఇప్పుడు ఉండే ఫిషింగ్ హార్బర్స్ని కూడా ప్రైవేట్ చేస్తాడంట. సో సీ దిస్. అంటే ఇప్పుడు చెప్తాను వెలగపొడి, నువ్వు అంటావు మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఉండే వంశీ మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి. మత్స్యకారులు అంటే ప్రేమ ఏంటి? ప్రేమ ఏంటి? ఈరోజు చెప్తాను. అచ్చెన్నాయుడు వచ్చాడా? ఏ నిలదీయలేవా జనసేన? పవన్ కళ్యాణ్ గారు నిలదీయలేరా అచ్చెన్నాయుడిని? మేము మినిస్టర్ ఎందుకు ఊరికేమో ఒక ఎస్సీ మహిళ అయితే ఊరు రంకులేస్తావు. హోమ్ మినిస్ట్రీ నేనేగా నా అదుపులో ఉంటే ఏమో నీ అదుపులో ఉంటే బాగుండేది కదా. ఇది కూడా ఫెసిలిటీస్ డిపార్ట్మెంటు. వై యు నాట్ అటెండ్ దట్ వర్డ్? వై దట్ ఈస్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ గాడ్ సత్యనాయుడు? ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? మేము వేరే దేవుడికి పుట్టావా? మీ దేవుడినే కదా మేము కూడా పూజించేది. అంటే మీ అందరూ సమానత్వం కాదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వన్ ఈజ్ ద క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్, ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్. పోతారు మీ అందరికీ కూడా. వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం ఉంటుంది. దానికి జై కొట్టవలసిన బాధ్యత ప్రతి మత్స్యకారుడు కూడా ఈరోజు రుణపడి ఉంటాడు. నేను ఎందుకంటే ప్రభుత్వం వస్తుందనే ఒక మాకైతే పూర్తి ఆశ ఉంది, పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంటే ప్రతి మత్స్యకారుడికి కూడా ₹1 కోటి అందించే ఆ జియో కూడా త్వరలో ప్రవేశపెట్టే వస్తామన్నమాట. అందుకే ఈరోజు 7 మత్స్యకారులకి ₹1 కోటి అందిపోతుందని చెప్పేసి ఈ జబ్బర్ తోటలో ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాడు. ₹1 కోటి వస్తే ఇదే ప్రాంతంలోని వీళ్ళందరినీ తీసుకుని ఎర్లమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి 7 పోతులు వేసి మొక్కు చెల్లించుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తాను. 7 పోతులు వేసి మొక్కు చెల్లించుకుంటానని నేను తెలియజేస్తాను. ఈ జబర్దస్త్ వాసులు అందరూ కూడా తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ₹1 కోటి, ఒక్కొక్కరు ₹1 కోటి రావాలి, ఇంటికి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఆ కారు చిన్న ఉన్నాడు, ఆ బోర్డు కూడా కొత్త బోర్డుని ఇచ్చే బాధ్యత కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. జై జగన్. ఈ నెలలో 1వ తారీఖున జరిగినటువంటి దురదృష్ట సంఘటన, మా మత్స్యకారు సోదరులు సముద్రంలో వేటకెళ్ళడం, నా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినటువంటి వాసులు వీళ్ళందరూ 6 మత్స్యకారులు చనిపోవడం, ఒక మత్స్యకారుడు చిన్న అనేటువంటి వాడు బతకడం. మరి ఈ సందర్భంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మానవత్వం చూపించి మీడియా ఛానల్ అన్నీ కూడా స్పందించే తప్పితే ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం మాత్రం స్పందన లేదు. అధికార యంత్రాంగానికి కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ స్పందన లేదు. మరి వెంటనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం, అలాగనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి నాయకులు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు కేకే రాజు గారు, అలానే సీనియర్ శాసనసభ్యులు సోదరులు మత్స్యకార సోదరుడైనటువంటి వాసుపల్లి గణేష్ గారు, అలానే మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, సోదరిమణి శాసనమండలి సభ్యురాలు, ఇవాళ ప్రతి అంశం మీద కూడా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సోదరిమణి కళ్యాణ్ గారు, అలాగే మత్స్యకార నాయకులు, ఇతర నాయకులు, కార్పొరేటర్లు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారం. మరి వివరంగా మన వాళ్ళందరూ చెప్పారు. ఇది రాజకీయాల్లో 2004 నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు మా ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భోగాపురం పుష్పేట రేగలో ఉండి నివాసం చేసి ఇక్కడ అక్కడ కలిపి మరి ఇక్కడ పిల్లలు చదివించుకోవడం, ఇక్కడ వేట బాగోలేకపోతే అక్కడ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇక్కడ కూడా మా కథా కార్యాలకు అన్నిటికి వస్తాం. వాళ్ళ బాధలు ఏమిటో మాకు తెలుసు. ఇవాళ ఆవేదన ఇవాళ వాసుపల్లి గణేష్ గారు చెప్పారు. మీ దేవుణ్ణి కొలవట్లేదా? మా తల్లి తండ్రి కూడా మీరు ఎలా అయితే పుట్టారో మా తల్లిదండ్రులు అలాగే మా జన్మని ఇవ్వలేదా? మా ఒంట్లో ఉంది రక్తం కాదా? మాకు దుఃఖం వస్తే అది దుఃఖం కాదా అని చెప్పని ఎంతో చెప్పారు. నిజంగా మానవత్వం ఉండి సిగ్గుంటే ప్రభుత్వానికి వెంటనే స్పందించాలి. ఇవాళ 49 లక్షల రూపాయలు ఇవాళ మా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, అలానే వాసుపల్లి గణేష్ గారు, వరద కళ్యాణ్ గారు మా అందరి ద్వారా
మీ అందరికీ పంపిణీ చేయడం, మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మీ ₹1 కోటి అనేసి ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఆయన మాట తప్పని మడం తప్పినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఉంటారు. మరి మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ నాయకులకి అందరికీ తెలుసు, నా సంగతి తెలుసు. అలనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వేట నిషేధం టైంలో కూడా మీ ఫీ రేషన్ ఇవ్వడం కానీ, మీకు ఎవరైతే ప్రమాదవాస్తు చచ్చిపోయినప్పుడు ₹10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మత్స్యకార భరోసాలు కానీ, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సీదరప్పలరాజుకి మంత్రి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మీ మత్స్యకారుల మీద అనలేని ప్రేమ చూపిస్తే అబద్ధపు మాటలకి, మోసపూరిత హామీలకి ఇవాళ రాష్ట్రంలోని మహిళా సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగ పథకాలు వేస్తుండో వచ్చినటువంటి వాడు కూడా సూపర్ 6గా వేస్తాడని చెప్పినటువంటి హామీతో మోసపోయి ఓట్లు వేశారు. ఈ 2 సంవత్సరాలు చిల్లరైంది. ఇంకొక 3 సంవత్సరాలు మనం ఓపు పట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మళ్ళీ మన రోజులు బాగుండాలన్నా, మన తాలూకు బ్రతుకులు బాగుండాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా, విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డికి అధికారానికి వచ్చిన రోజునే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన మహిళలందరికీ కూడా స్వేచ్ఛ, స్వతంత్రం, మనందరం కూడా బాగుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ గల్లంతైనటువంటి సోదరులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సోదరులు చెప్పినట్టుగా ఈ చిన్నాకి ఏదైతే బోటు కోల్పోయాడో దానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి మా పెద్దలందరూ చెప్పారు. తప్పనిసరిగా చేస్తాం. ఎల్లవేళలో కూడా మీ కష్టసుఖాల్లో మేము ఎప్పుడు కూడా మత్స్యకారులో మేము కాపులమో రాజులో లేకపోతే వాళ్ళు ఇంకొక కులం అని చెప్పి మేము ఎప్పుడు చూడలేదు. మీ కథాకార్యాలు, మీ పండగల్లో మీ ఇంట్లో భోంచేస్తాం, మీరు మా ఇంట్లో భోంచేస్తారు. ఇది మా సాంప్రదాయం. ఇక్కడ పక్కన ఒక మంత్రి ఉండి మాటకి జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ ఇవ్వడం, లేకపోతే లేనిపోయినటువంటి బురద జల్లినటువంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శనిది. అది అంతా కూడా పారదోలాలంటే మన చేతుల్లో ఉంది. మీ అందరూ ఇప్పటి నుంచి కూడా టైం వచ్చిన వరకు కూడా ఉద్యమించాలి, మనందరం కూడా చేయాలి. ఆయన మీ గ్రామదేవత అమ్మవారికి మొక్కాడు. ఏ రోజునైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత మీకు ₹1 కోటి మీ ఇంటింటికి ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేశాడు, అన్నీ ఇస్తూ మీ బోర్డు ఇస్తూ ఆ రోజున మీ గ్రామదేవత అమ్మవారికి 7 గొర్రెపోతులు వేస్తామన్నాడు. అది అమ్మవారి సాక్షిగా ఆయన చెప్పింది వాస్తవం. మీ అందరూ కూడా గ్రహించాలి. ఇవాళ కొత్త కుర్రవాళ్ళు సినీ గ్రామర్లో పవన్ కళ్యాణ్ తాలూకా ఇలా అని హహహ అని అంటే వాటికి ఆశపడితే మన కడుపు దగ్గర తిండిపోయింది. మనకి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. తల్లికి వందనం లేదు, అమ్మఒడి లేదు, నాడు నేడు లేదు, స్కూల్స్ లేవు, రోడ్స్ లేవు, అన్ని అబద్ధాలు, మాయలు, మోసాలు. 100 మందికి ఇవ్వాలంటే పథకాలు 40 మందికి ఇచ్చి 60 మందికి ఇచ్చాము, 100 మందికి ఇచ్చామంటున్నారు. ఇది అంత లెక్క జరుగుతుంది. ఇలా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే మోసపోయారు. ఎప్పుడు నువ్వు వస్తావో, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో, ఎప్పుడు జగన్ గెలిపిద్దాం అన్నటువంటి ఆలోచనతో అటు వాలంటీర్లు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరూ కూడా టైం అయింది. ఇప్పుడు వర్షకాలం, రేపు వ్యవసాయం చేయాలి, విత్తనాలు చల్లాలి. రాజకీయానికి కూడా టైం అయింది. ఇప్పటి నుంచి కూడా మీరు ఊసులు పెట్టుకోవాలా. ఈ గవర్నమెంట్ మనం మోసం చేసింది 10 సార్లు మీరు మాట్లాడితేనే అది జగన్మోహన్ రెడ్డికి మేలు చేసినటువంటి వాళ్ళు. ఇంతమంది ఉన్నప్పటికీ నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీ అండగా ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేంద్రాలయ నుంచి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ చెక్కులు పంపిణీ చేశాం. ఈ చెక్కులు పంపిణీ కాకుండా భగవంతుడు వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన మా పార్టీ గౌరవ పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మొన్న 4వ తేదీ బోటు తిరగబడిపోవడంతో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 6 గల్లంతవడం, ఒక వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం మనందరం చూసాం. ఇప్పటికి 15 రోజులు అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంఘటన మీద స్పందించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 15 రోజులైనా 6 ఇప్పటికి కూడా వాళ్ళు దొరకని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలు ఈ 6 ఈరోజు గల్లంతవడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ రోజు కనుక సకాలంలో స్పందించి ఉంటే ఖచ్చితంగా 6 మత్స్యకారులు కూడా దొరికేవారు. ఇంచుమించు 18-19 గంటలు మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా వదిలేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు వాళ్ళు గల్లంతయ్యారు సరికదా. వాళ్ళు తూతూ మంత్రంగా కేవలం 10 లక్షలు మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం మనందరము చూసాం. కానీ ఆ గల్లంతైన వాళ్ళ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబ సభ్యులు ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. ఆ మహిళల రోదనలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. వాళ్ళకి ఆ 10 లక్షలు వాళ్ళ కుటుంబాల పోషణకి, వాళ్ళ పిల్లల చదువులకి ఏ కోసనా సరిపోదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి
1,00,00,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. రేపొద్దున మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము ఇస్తాము, మీరు ఇవ్వకపోతే అని కూడా చెప్పడం జరిగింది. ఎంత మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బుల నుంచి ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున ఈవెన్ చిన్న గారి కుటుంబానికి కూడా కలిపి 49 లక్షలు ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి పంపించడం జరిగింది. అతనికి మత్స్యకారులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పక్కనే ఉన్న మత్స్యశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం చూసాం. అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అతను ఇన్ని రోజులైనా పరామర్శకు రాలేదు. ఏమంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటె సాకులు చెప్తూ ఉన్నారు. మరి అదే వ్యక్తి జగనన్న వచ్చిన పరామర్శకి వచ్చిన రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నను తిట్టడానికి కంటి నొప్పి కంటి ఆపరేషన్ అడ్డు రాలేదా అని మత్స్యశాఖ మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. మరి సరే అతనికి కంటి ఆపరేషన్ అయింది, మరి హోంమంత్రి గారు అనిత గారు ఈ స్థానిక మంత్రి ఆవిడేం చేస్తూ ఉన్నారు? 15 రోజులైంది పబ్లిసిటీ స్టంట్ లాగా వీడియో కాల్స్లో పరామర్శ చేసి చేతులు దులిపేసుకున్నారు. అదేనా మీ బాధ్యత? ఇంత నిర్లక్ష్యంగా మత్స్యకారుల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకి సొంత నిధులతో తన వంతు సహాయం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రులు కానీ పార్టీ నిధులు కానీ వాళ్ళ నిధులు కానీ ఎందుకు ఇవ్వలేదు? పోనీ ప్రభుత్వం నుంచైనా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా స్పందించండి, ఆ మత్స్యకార కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.